సాది గారు నెక్స్ట్ ఏంటి? మనం ఎవరికైతే పెళ్లి చేద్దాం అనుకుంటున్నామో వాళ్ళే వచ్చి డాన్స్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు. అసలు అది జరిగితే డెఫినెట్ గా ఖచ్చితంగా, అందుకే వాళ్ళిద్దరిదే పెట్టాం, ఇంకెవ్వరు లేరు, వాళ్ళిద్దరే అంతే. సో లెట్స్ వెల్కమ్ సుహాసి గారు అండ్ అర్జున్ గారు. చందమామ మనకందదని ముందుగానే అది తెలుసుకుని చేయి చాచి పిలవద్దు అని చంటి పాపలకు చెబుతామా? కలలని నమ్మనని అవి కలవని పిలవకు కలవమని మది నీటుతున్న మధురానుభూతి మననడిగి చేరుతుందా? ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని? చింత చేరి పంచుకోవా ఆశని శ్వాసని? ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని? That was an intense performance, Arjun and Suhasi. Well done. ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ మీకు? అర్జున్ అండ్ సుహాసిని ఆల్వేస్ వెరీ లవ్వబుల్ ఒక పేర్ అన్నమాట. ఎప్పుడు చూసినా చాలా ముద్దొస్తారు ఇద్దరు. అండ్ ఈ సాంగ్ కి ఏం కావాలో ఆ బాధని దిగమింగుకుంటూ ఒక పర్ఫార్మెన్స్ చేయడం అన్నది ఎక్స్ట్రాడినరీ అన్నమాట. అండ్ అందులో కూడా అర్జున్, వాట్ ఇస్ ద స్పెషల్ క్వాలిటీ ఇన్ యూ తెలుసా అండి? ఒక డాన్సర్ కి ఒక ఆర్టిస్ట్ కి ఉన్న డిఫరెన్స్ కూడా అదే. ఏంటంటే సాంగ్ చేసినప్పుడు నాట్ ఓన్లీ ద మూవ్మెంట్స్, ద ఎంటైర్ బాడీ లాంగ్వేజ్ హ్యాస్ టు బి చేంజ్డ్. యూ ఆర్ ఎ ట్రూ ఆర్టిస్ట్ అర్జున్. మీరు చేస్తున్న కొద్దీ నేను నిజంగా సుహాసిని కూడా కొంచెం అలా పక్కన పెట్టి మిమ్మల్ని చూస్తున్నాను. అంత బ్యూటిఫుల్ గా పర్ఫార్మ్ చేశారు. Very, very good choreography. Who is the master? చందమామ మనకందదని ముందుగానే అది తెలుసుకుని మణికంఠ మాస్టర్. మణికంఠ మాస్టర్ ఒక స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చూసినట్టు కాకుండా ఒక మూవీ సాంగ్ చూసినట్టే ఉంది మణికంఠ మాస్టర్. Everything was perfect, master. And let us call the dances also. Boys and girls. ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని? అన్నపూర్ణమ్మ గారు మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? చాలా చాలా బాగా చేసావు మణికంఠ. నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం. నువ్వు బాగా చేసావయ్యా. వెంకటేష్ గారు లానే అనిపించావు. థ్యాంక్ యూ అన్నపూర్ణ గారు. కృష్ణ భగవాన్ గారు మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? సుహాసిని గారు, ఆయన మన అర్జున్ చాలా గ్రేస్ఫుల్ గా చేశారు. ఇంకా డాన్సర్స్ అయితే విరగదీశారు. మణికంఠ గారు చాలా సింపుల్ గా ఉన్నట్టుంది కానీ చాలా కష్టమైంది. సూపర్. ఈ సాంగ్ ఫస్ట్ నాకు ఛాన్స్ ఇచ్చిన ప్రదీప్ సార్కి థ్యాంక్ యూ చెప్తున్నాను సార్. నా మీద ఫస్ట్ నమ్మకం పెట్టి సాంగ్ ఇచ్చారు. తర్వాత నా గ్రూప్ బాయ్స్, తర్వాత అర్జున్ సార్కి, సుహాసిని మేడం గారికి చాలా థ్యాంక్ యూ సార్.
Once again, thank you so much, Arjun Garu, Suhasi Garu, and all the boys and girls and Manikanta Master. Thank you, thank you. 2024-2025 టీవీ ఫలితాలు విడుదల. ఆటల్లోను పాటల్లోను డాన్స్ లోను కామెడీలోను అన్నిట్లోనూ నెంబర్ 1 శ్రీదేవి డ్రామా కంపెనీ సరికొత్త ఎంటర్టైన్మెంట్ తో మీ ముందుకు. అసలు మా శ్రీదేవి డ్రామా కంపెనీలో మీ స్టూడెంట్స్ అందరికీ ఏం పని? నేను నా వాళ్ళు, ఇది నా సామ్రాజ్యం. నేను ప్రళయం, నేను విలయం. నన్ను ముట్టుకోలేవు. నేను చేసినవన్నీ చూస్తే తట్టుకోలేవు. ఇంతమంది గొడవ చేస్తుంటే ఈ అమ్మాయి ఒక్కటి చాలా శ్రద్ధగా చదువుకుంటుంది. ఏం చదువుతున్నారా? అసలు చదవకుండా ఎగ్జామ్స్ ఎలా పాస్ అవ్వాలనే పుస్తకం చదువుతున్నా. వాళ్ళందరికీ ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి వాళ్ళు ఫేర్వెల్ ఈ రోజు ఇక్కడ జరుపుకుందామని వచ్చారు. నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. మీరు పాడిన ప్రతి సాంగ్ వైరలే. వింటున్నావో పిల్ల ఎన్నెన్ని బాధల్లా, పడ్డంక ఒక్కటైతున్నామే నువ్వు నేనిలా. సో ఒకవైపు వచ్చి స్టూడెంట్స్, ఇంకోవైపు వచ్చి మా ఆర్టిస్టులు ఇద్దరు కలిసి ఫస్ట్ ఎవరు వాళ్ళు లాలీపాప్ ఫినిష్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. నువ్వు మనిషివి, ఇది లాలీపప్పు. నువ్వు ఊరకుక్క మటన్ బొక్క కోసం వెళ్ళిపోయినట్టు. నీకు ఒకటే చెప్తా, ఏంటి? ఇక నువ్వు జీవితాంతం వాడు తినగా మిగిలిన తినడమే. వెరీ క్యూట్ పర్ఫార్మెన్స్ అండ్ యూ లుక్ వెరీ బ్యూటిఫుల్ ఆల్సో. సంకురాత్రి కోడి కట్టి లాంటి కోడి కొంచెం చలిమి చేస్తే అది సొంతమౌనుగా. మీనింగ్ సౌమ్య చెప్తే వినాలను. సంక్రాంతిలో ఒక కోడి వస్తుంది. కట్టి లాంటి కోడి అంటే నైఫ్ లాగా ఒక కోడి ఉంటుంది. రెండుని కలిపి రెండింటిని కలిపి కోసి తినేయాలి. ఈ సంవత్సరమైన కొత్త కలరింగ్ వస్తదేమో అనుకున్నాను కదే. ఇదేవతే ఇది రాసుకో, రాసుకోవే, రాసుకో. ప్లీజ్ సార్ ఆ వీడియో డిలీట్ చేయండి సార్. మాకేంటి మాకేంటి ఇలాంటివి జరగకుండా చూసుకుంటున్నాం అండి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో